ఎందుకంటే జీవితం అక్కడే మొదలవుతుంది. ఎక్కడ? మరల. మరల ఈ ఒక్క మాటలో ఎంత శక్తి దాగుందో మనకి తెలుసా? ఒకసారి ఓడిపోయినప్పుడు, నువ్వు ఒకసారి అలసిపోయినప్పుడు, కొన్ని సందర్భాల్లో నీ మనసు విరిగిపోయినప్పుడు మనల్ని నిలబెట్టే మాట ఏదైనా ఉంది అంటే మరలా. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దశ వస్తుంది. ఇంతే ఇక చాలు అని అనిపించే దశ. కానీ నిజం ఏంటంటే అక్కడే ముగింపు కాదు, అక్కడే మొదలు. మరలా అంటే మళ్ళీ ప్రయత్నించడం మాత్రమే కాదు. మరలా అంటే నిన్నటి నొప్పిని తీసుకొని ఈరోజు ధైర్యంగా ముందుకు సాగటం లేదా నడవటం. ఎన్నిసార్లు పడిపోయినా పర్లేదు, ఎన్నిసార్లు తప్పు చేసినా పర్వాలేదు, కానీ ఒక్కసారి కూడా మరలా అనకుండా ఆగిపోవటం మాత్రమే నష్టం. మరలా అనటం అనేది బలహీనత కాదు, అది మనలో ఉన్న బలానికి సాక్ష్యం. పిల్లాడు నడవటం నేర్చుకుంటాడు. ఎలా? ఒకసారి పడిపోతాడు, మరలా లేస్తాడు, మళ్ళీ పడిపోతాడు, కానీ ఆగడు. అతడు ఆగడు కాబట్టి నడవగలుగుతాడు. మనము అంతే. జీవితంలో పడిపోతాం, మనసు విరిగిపోతుంది, ప్రజలు నవ్వుతారు, అవమానాలు ఎదురవుతాయి. అప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఆగిపోవటం, ఇంకొకటి మరలా మొదలు పెట్టడం. మరలా మొదలు పెట్టిన వాడే తన కథను తానే రాస్తాడు. నిన్న నీవు ఓడిపోయినా సరే, ఈరోజు మరలా ప్రయత్నించు. నిన్ను ఎవరో తక్కువ చేశారే సరే, ఈరోజు మరలా నీ విలువను నువ్వే చూపించు. నిన్న నీకు నువ్వే నచ్చలేదు సరే, ఈరోజు మరలా నిన్ను నువ్వు నిర్మించుకో. మరలా అంటే ఒక రోజు కాదు, మరలా అంటే ఒక అలవాటు. పడ్డప్పుడల్లా లేవటం అదే మరలా. గెలుపు ఒక్క రోజులో రాదు, విజయం ఒక్క ప్రయత్నంలో రాదు, కానీ ప్రతి ప్రయత్నంలో ఒక మెట్టు. ఆ మెట్టు ఎక్కాలంటే ఒక మాట చాలు, మరలా. నీ కళ ఇంకా బతికే ఉంది, నీ ఆశ ఇంకా శ్వాస తీసుకుంటూనే ఉంటుంది, నీ శక్తి ఇంకా నీలోనే ఉంది. కాబట్టి ఈరోజు కాదు అనిపిస్తే రేపు మరలా, రేపు కుదరకపోతే మరుసటి రోజు మరలా. ఎందుకంటే మరలా అనేవాడు ఎప్పటికీ గెలుస్తాడు. జీవితం నిన్ను ఎన్నిసార్లు పడేసినా నీవు మరలా లేవటమే నిజమైన విజయం. మరలా మరలా మరలా, అంతవరకు గెలుపు నీదే. ఎప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి ఉండకుండా, ఎప్పుడైతే పడిపోతావో అదే స్థితిలో నుంచి నువ్వు నిలబెట్టుకొని మరలా ప్రయత్నించడమే నీ జీవితం.